हनुमान जी का भक्त हूँ तो तबाह भी कर सकता हूँ। ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా. ఇలాంటి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే అలర్ట్ మోషన్లో అయితే ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. బీట్ మార్క్ అండ్ షేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి త్రీ డాట్లపై ఫిల్ క్యాంపరేషన్ మీద బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ అయితే చేసుకుంటుంది. ఈ విధంగా ఇంకా ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో యాడ్ చేసి త్రీ డాట్లపై ఫిల్ క్యాంపరేషన్ మీద బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ అయితే చేసుకునే విధంగా ఇంకా ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో యాడ్ చేసి బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ అయితే చేసుకుంటుంది. ఈ విధంగా ఇంకా ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో యాడ్ చేసి త్రీ డాట్లపై ఫిల్ క్యాంపరేషన్ మీద బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ అయితే చేసుకుంటుంది. ఈ విధంగా ఇంకా ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో యాడ్ చేసుకొని త్రీ డాట్లపై ఫిల్ క్యాంపరేషన్ యాడ్ చేసుకొని బీట్ మార్క్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ అయితే చేసుకోండి. ఇంకా ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో యాడ్ చేసి బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఈ విధంగా బీట్ మార్క్ని అయితే కట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్గా బీట్ మార్క్ కట్ చేసి సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఎఫెక్ట్ ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్ పోయి సీదా కాఫీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. కాఫీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ కట్ చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత లిరికల్ వదిలేసి ఫొటోస్ని మాత్రమే పేస్ట్ అయితే చేయండి. ఎఫెక్ట్ పేస్ట్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్పై త్రీగా పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని ఫొటోస్కి ఒకటి పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్పై త్రీ డాట్ పేస్ట్ ఎఫెక్ట్ ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్పై త్రీ డాట్ పేస్ట్ ఎఫెక్ట్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్పై త్రీ డాట్ పేస్ట్ ఎఫెక్ట్ ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత బీట్ మార్క్ కట్ చేసి సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవి పైన కనిపిస్తున్నాయి కదా, దాని మీద ట్యాప్ ఇచ్చి కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఫస్ట్లో నుంచి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన ట్యాప్ ఇచ్చి ఎండ్ వరకు చేర్పించి టైమింగ్ పైన వరకు కనిపిస్తుంది కదా, అది చేస్తే ఎండ్ వరకు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్.